వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ అవస్థ కూడా పడుతున్నా. సో ప్రజెంట్ అప్డేట్ మీకు ఇద్దాము అని డాక్టర్ ఫైనల్ అప్డేట్ ఏమి ఇచ్చారు, ఇది ఎన్నో వీక్ తెలుసుకుందాం. ఓకే, లాస్ట్ స్కాన్ వచ్చేసి నాకు 36 వీక్స్కి అయిందనమాట రీసెంట్గా. అప్పుడు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అండ్ బేబీ గ్రోత్ అంతా చూసుకున్నారు. సో ఆ మానిటరింగ్లో బాగానే ఉంది, బేబీ బాగుంది, మూమెంట్స్ అన్నీ బాగున్నాయి. వెయిట్ వచ్చేసి 2.75 సంథింగ్ ఉండే అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంతా రేంజ్ కూడా బాగుంది. డాక్టర్ని అడిగామన్నమాట. డాక్టర్ ఫైబ్రాయిడ్ మ్యాపింగ్కి మాకు ఒక గైనిక్ దగ్గర నాకు ఫైబ్రాయిడ్ ఉంది కదా, ఆ ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ స్కాన్ కూడా ఒకటి చేయించారు జస్ట్ టు అనలైజ్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ నాకు ఒకప్పుడు ఫస్ట్ అపెండిక్స్ ఎక్కడైతే అయిందో కిందకి ఉండే అనమాట. ఇప్పుడు ఇది బంప్ పెరిగింది కదా, సో ఫైబ్రాయిడ్ ఎక్కడో ఇక్కడ మధ్యలోకి వచ్చేసింది. సో మనకి సీ సెక్షన్ చేసినా నార్మల్ డెలివరీ అయినా అంటే ఏం ప్రాబ్లం లేదని అయితే థ్యాంక్ఫుల్లీ చెప్పిండ్రు. నేను చాలా భయపడ్డా నాకు ఏం కాంప్లికేషన్స్ ఉంటాయో ఏమో అని. థ్యాంక్ఫుల్లీ విత్ గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నార్మల్ డెలివరీ. సో డాక్టర్ ఏమన్నదంటే 40 వీక్స్ వరకు ఆగము శిరీష, 39 వీక్స్కి నీకు ఇండ్యూస్ చేసేస్తామని అన్నారు. నాకు అక్కడి నుంచి టెన్షన్ పట్టుకుంది. నాకు టెన్షన్ అంటే ఇండ్యూస్ చేస్తే కూడా నార్మల్ డెలివరీనే అవుతుంది. కాకపోతే నాకు అసలు న్యాచురల్గా నా బాడీయే నా బేబీని పుష్ చేయాలి, నేనే నార్మల్గా డెలివర్ చేయాలి అనేది ఆశ. సో ప్రస్తుతానికైతే నాకు అర్థం కావట్లేదు అసలు ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తున్నానంటే, ఏవైతే లేబర్ ఇండ్యూస్ న్యాచురల్గా కావడానికి అన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నా. బర్త్ బాల్ తెచ్చుకున్నా, యోగా మ్యాట్లో చేస్తున్నా, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేస్తున్నా, హిప్ రొటేషన్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్నా, ఇంకా చాలా పెల్విస్ ఓపెన్ అయ్యే ఎక్సర్సైజెస్ చేస్తున్నా, డక్ వాక్ చేస్తున్నా, డేట్స్ తింటే మంచిదని, మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ మెయింటైన్ చేస్తున్నా. అన్నీ చేస్తున్నా నేను. డాక్టర్ చెప్పినవి అన్నీ చేస్తున్నా, నా చైల్డ్ బర్త్ క్లాసెస్లో చెప్పినవి కూడా అన్నీ చేస్తున్నా. సఫర్ అవుతున్నా, రాత్రిపూట అయితే చాలా సఫర్ అవుతున్నా. అస్సలు 35 వీక్స్ వరకు నేను కొంచెమైనా నిద్ర మంచిగా పోగలిగిన, కానీ ఇప్పుడైతే అస్సలు ఇటు నుంచి ఇటు మరానికి రావట్లే, బెడ్ పైన ఇటు నుంచి ఇటు మరానికి రావట్లే, అట్లా అని స్ట్రైట్ పడుకోలేం, నిద్ర అయితే ఉండట్లేదు, డార్క్ సర్కిల్స్ చాలా వస్తున్నాయి. అట్లా మొత్తానికైతే రఫ్లీ ఒక 3 hours అట్లా పడుకుంటున్నానేమో అంతే. రాత్రి 3 అయిపోతుంది, 3:30, మళ్ళీ పొద్దున్న 6:30కి మెలకువ వస్తుంది. దాని తర్వాత అసలు నా వల్ల కావట్లే, ఎందుకంటే ఒకసారి ఇటు పడుకున్నా మళ్ళీ అది ఒక సైడ్ వచ్చేస్తుంది మొత్తం బేబీ, ఇటు పడుకుంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది. దాని తర్వాత లేపడానికి రావట్లే. నాకు తెలిసి ఇప్పుడు 3 kgs వెయిట్ వరకు అయిపోయి ఉంటుంది. వీక్లీ చెకప్స్ అవుతున్నాయి అన్నమాట. సో వీక్లీ చెకప్స్లో స్కాన్ అయితే చేయరు, జస్ట్ డాక్టర్ హార్ట్ బీట్ చెక్ చేస్తారు, ఇలా టేప్ పెట్టి మెజర్ చేస్తున్నారు బెల్లీని, అండ్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అట్లా అడుగుతున్నారు. అండ్ ఎమర్జెన్సీ లైక్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ ఉన్నా, లేదా షో అంటే కొంచెం మనకు మ్యూకస్ ప్లగ్ ఉడుతుంది అనమాట, అప్పుడు బ్రౌనిష్ ఆర్ పింకిష్ ఇట్లా డిశ్చార్జ్ అయిపోతుంది మ్యూకస్ ప్లగ్, దాన్ని షో అంటారు. అట్లా లైట్గా ఏమన్నా వచ్చేసినా, లేదా కాంట్రాక్షన్స్ ఎవ్రీ 5 minutesకి వచ్చినా రమ్మని చెప్పారు. నాకు రేపే డెలివరీ అవుతుంది అన్నట్లు గత 2 వారాల నుంచి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. ఈ 36th వీక్ స్కాన్ తర్వాత 37th వీక్ అనుకుంటా ఒకసారి ఎమర్జెన్సీకి కూడా వెళ్ళాను నేను రాత్రి, ఎందుకంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లాగా ఒక 2 drops వాటర్ లాగా పడ్డదనమాట. రాత్రి వెళ్ళాము, బట్ అది జస్ట్ వెజైనల్ డిశ్చార్జ్ అని పంపించేశారు వాపస్. సో కానీ మధ్యలో అప్పుడు ఎన్ఎస్టీ టెస్ట్ బెల్ట్ కూడా పెట్టి కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేవా అని చూస్తే ఫాల్స్ కాంట్రాక్షన్స్ టెస్ట్లో కనిపించినాయి స్ట్రాంగ్గా. మనకి టోకో అంటారు అనుకుంటా. ఆ టోకో రీడింగ్ వచ్చేసి
80-90 వరకు రీచ్ అవుతుందన్నమాట. అంత హై కాంట్రాక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ బెల్ట్ పెట్టి టెస్ట్ చేస్తే హై రీడింగ్ అవుతుంది. ఆ కాంట్రాక్షన్ వచ్చినప్పుడల్లా బేబీ హార్ట్ బీట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు అప్పుడు అది కాంట్రాక్షన్ అంటే ఇట్లుంటుందా అని అర్థమైంది. సో అది ఫాల్స్ కాంట్రాక్షన్ అంట. అంటే యూట్రస్ మసిల్స్ అంతా ఇట్లా టైట్ అయిపోయి ఇట్లా ఏదో పెరిగిపోయినట్టు ఇట్లా టైట్ అయ్యి స్టోన్ లాగా అయిపోతుంది మొత్తం. ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళట్లే. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మధ్యలో కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ అది ఫాల్స్ కాంట్రాక్షన్స్. ఎప్పుడైతే మనకి సీరియస్గా పెయిన్స్ వచ్చి హార్డ్ అయిపోయి ఇక్కడ నొప్పి అయ్యి లేదా బ్యాక్ పెయిన్ నొప్పి వచ్చి ఎవ్రీ 5 minutesకి వస్తే అప్పుడు రియల్ అన్నట్టు. సో వెయిట్ చేస్తూనే ఉన్నా. ఎవ్రీ 5 minutesకి వస్తే 1 hour అట్లా టైం చేసి వెళ్ళొచ్చు అనమాట. కానీ రాత్రిపూట కూడా ఒక్కొక్కసారి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. మానిటర్ చేసుకుంటున్నాం. మనం పొజిషన్ చేంజ్ చేసినప్పుడు లేదా వాష్రూమ్ వెళ్ళినప్పుడు లేదా అట్లా ఏమన్నా మారితే లేదా ఫుడ్ తిన్నప్పుడు ఆగిపోయినాయి అంటే అది ఫాల్స్ అనమాట. లేదు ఏం చేసినా వస్తున్నాయి కంటిన్యూస్ అంటే ట్రూ. అది మా డాక్టర్ చెప్పింది. సో నేను మీకు చెప్తున్నా. అట్లా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. కానీ మా రోజు ఇదే పాట పాడుతున్నాం. నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసిందయ్యా కృష్ణయ్య అనుకుంటా. ఇది ఆడపిల్లనో మగపిల్లగాడో తెలియదు, కానీ కిక్స్ అయితే బాగున్నాయి, మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది. మనం మాట్లాడినాం అనుకో రెస్పాన్స్ కూడా అవుతుంది బేబీ, అన్నీ అవుతుంది, కానీ రావట్లేదు. మాకేమో ఇంకా వచ్చేయాలి అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు కూడా ఇంకా కొంచెం భారీ అయిపోయి నా వల్ల కావట్లేదు. బ్యాక్ పెయిన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇన్ని మంత్స్ నాకు బ్యాక్ పెయిన్ లేకుండే, కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సో కొంచెం నాకు అవ్వట్లేదు భరించలేకి. నేను ఇంకా దేవుడా ప్లీజ్ అయిపోని డెలివరీ అన్నట్టుంది నాకు. ఎందుకంటే అయిపోతే నేను ఇప్పుడు వరకు అయితే ఫిట్ ఉన్నా, మళ్ళీ అయిపోతే కూడా కొంచెం నేను చూసుకోగలుగుతానని ఒక కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఊరికే లెగ్ క్రాంప్స్ వచ్చేస్తున్నాయి, బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు అసలు. అండ్ అదే మీకు అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే 38th week 2nd day. సో 39 weeks కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్ ఆగుతా అన్నది. అంటే అయిపోగానే ఇండ్యూస్ చేస్తా అన్నారు. అండ్ మొన్న కన్సల్టేషన్లో జనరల్గా అడిగినుండే, వుడ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ గో టు ఇండక్షన్ ఆర్ యూ వాంట్ స్ట్రెచ్ అండ్ స్వీప్ అంటే నేను ఐ వాంట్ స్ట్రెచ్ అండ్ స్వీప్ బిఫోర్ అంటే చెప్పిన 2 days ముందు చేస్తాం ఓకేనా అంటే ఓకే అన్న. కానీ నేను అన్నీ ఓకే అంటున్నా, కానీ నాకు భయం అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు టర్మినాలజీ తెలియదంటే గూగుల్ ఒకసారి చేసి తెలుసుకోండి. ఐ థింక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ బెటర్. ఒక్కసారి మీరు చూడండి అదేంటో. కానీ నాకైతే అంటే నాకు న్యాచురల్గా ఇండ్యూస్ అవ్వాలని ఉంది. అట్లా ఆర్టిఫిషియల్గా కూడా వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం హార్మోన్ ఇస్తారో, లేదా వాళ్ళు ఏం ప్రొసీజర్ చేస్తారో నాకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. అండ్ నాకు అంత ధైర్యం రావట్లే. ఐ నో ఇట్స్ నార్మల్, కానీ స్టిల్ నాకు అంత ధైర్యం రావట్లేదు. ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ నాకు నార్మల్గా న్యాచురల్గా నా బాడీయే ఇవాళ రేపు ఎల్లుండో నిజం పెయిన్స్ రావాలని. రోజు ఈ మధ్య 3-4 days నుంచి అయితే రోజు పెయిన్స్ వస్తున్నాయి, కానీ అది ఫాల్స్ పెయిన్స్ వస్తున్నాయి అనమాట. రాత్రిపూట అయితే మరీ ఎక్కువ. మొన్న అయితే నిన్నైతే 7 minutesకి ఒకసారి కూడా స్టార్ట్ అయింది. సో 5 minutesకి ఒకసారి రావాలని వెయిట్ చేస్తున్నా. దట్స్ ఆల్ అండి. సో నెక్స్ట్ వ్లాగ్ మేబీ నా బర్త్ వ్లాగ్ అవుతుందేమో. రేపైతే నాకు చెకప్ ఉంది మళ్ళీ డాక్టర్తో. జస్ట్ ఫ్రీక్వెంట్ చెకప్స్లో పెద్దగా ఏమీ లేదు. లాస్ట్ చెకప్లో ఇంకోటి ఏం జరిగిందంటే బ్లడ్ టెస్ట్ ఒకసారి, థైరాయిడ్ టెస్ట్ ఒకటి చేశారు, అవి కూడా బాగున్నాయి. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై బేబీస్ అరైవల్. ఐ హోప్ టు కమ్ బ్యాక్ విత్ బర్త్ వ్లాగ్ నెక్స్ట్. సో స్టే ట్యూన్డ్. ఇప్పుడు వరకైతే ఇది అప్డేట్స్. సో ఇప్పుడు వరకైతే నా నార్మల్ డెలివరీయే అవుతుంది అని అనుకుంటున్నాం. మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్. నేను ప్రే చేస్తున్నా నాకు అట్లనే కావాలని, లాస్ట్ మినిట్లో ఏం ప్రాబ్లమ్స్ రావద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.